సో, నిన్నటి సెషన్‌లో మనం చూస్తేనండి, యాక్చువల్‌గా మనం చేసింది ఏంది అంటే, ఒక ఎక్స్‌పాత్‌ని క్రియేట్ చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్‌పాత్‌కెళ్ళడానికంటే ముందర, మనకి డిఫరెంట్ లొకేటర్ స్ట్రాటజీస్ ఏమున్నాయో ఫస్ట్ మనకి తెలియాలి. ఆ లొకేటర్ స్ట్రాటజీస్ ఏమేమైతే ఉన్నాయో వాటిలలో మనకి ఇన్స్‌పెక్టర్‌లో ఇఫ్ వి ఆర్ ఐడెంటిఫైయింగ్ లొకేటర్స్, దెన్ వి విల్ యూజ్ దెమ్. ఓకేనా? సో, అంటే ఇప్పుడేంది ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్‌లో మీకు లొకేటర్స్ కనిపిస్తే, ఆ లొకేటర్స్‌ని తీసుకెళ్ళి మన ప్రోగ్రామ్‌లో వాడుకుందాం. ఓకే. దట్స్ ఫైన్. ఫస్ట్ ఏపీఎం ఇన్స్‌పెక్టర్ ఓపెన్ చేస్తున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎడిట్ దీస్ డిజైర్డ్ క్యాపబిలిటీస్. ఓకే. సో, ఏపీఎం ఇన్స్‌పెక్టర్‌లో ఈ డిజైర్డ్ క్యాపబిలిటీస్‌ని ఎడిట్ చేసిన తర్వాత, దెన్ ఓకే. సో, ఇక్కడ యాప్ వ్యాపార్ బేస్ ఉంది కదా! సో, ఐ డోంట్ వాంట్ దిస్ వ్యాపార్. ఓకే. డెస్క్‌టాప్, ఏపీకే ఫైల్స్, న్యూ, ecom1.apk పెడదాము. స్లాష్ ecom1.apk ecom1 ఓకే. ecom1.apk దట్స్ ఫైన్. సో, ఈ ఏపీకే ఫైల్‌ని మనం ఇక్కడితో సెట్ చేసేసాం. రైట్. సో, ఇక్కడి నుంచి మనం సెషన్ స్టార్ట్ చేసుకోవాలి. దీనికంటే ముందర మనం ఓఎస్ వెర్షన్ ఐ జస్ట్ చేంజ్డ్ ఇట్. ఓకే. ఓకే. ఓఎస్ వెర్షన్ అన్నది నేను చేంజ్ చేశాను. ప్లాట్‌ఫార్మ్ నేమ్, ప్లాట్‌ఫార్మ్ వెర్షన్, ఆటోమేషన్ నేమ్, డివైస్ నేమ్, యాప్. ఇవన్నీ మనం ఇక్కడ డిజైర్డ్ క్యాపబిలిటీస్ సెట్ చేసేసుకున్నామండి. అండ్ బై డిఫాల్ట్ మన దగ్గరున్న లొకేటర్ స్ట్రాటజీస్ ఏంది అంటే, మీకు ఇన్స్‌పెక్టర్‌లో రిసోర్స్ ఐడీ కనిపిస్తే, వి కెన్ యూజ్ ఐడీ ప్రాపర్టీ. ఓకేనా? మీకు రిసోర్స్ ఐడీ ఉంటే గనక మీకు ఐడీ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోవచ్చు. నేమ్ ఉంటే గనక నేమ్, క్లాస్ నేమ్ ఉంటే గనక క్లాస్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దీస్, ఇఫ్ వి హావ్ ఎనీ అదర్ లొకేటర్స్, దెన్ వి విల్ యూజ్ ఎక్స్‌పాత్ అండి. ఇది కాకుండా ఏదున్నా సరే నేను ఎక్స్‌పాత్ మాత్రమే వాడతాను. ఎక్స్‌పాత్ స్టాండర్డ్ సింటాక్స్ ఏంది అంటే //html ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రేస్ @attribute type is equal to attribute value. ఇది మీ యొక్క ఎక్స్‌పాత్ సింటాక్స్ అండి. సింటాక్స్ ఫర్ ఎక్స్‌పాత్. ఓకే. ఎక్స్‌పాత్ యొక్క సింటాక్స్. ఈ ఎక్స్‌పాత్‌లో డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్‌పాత్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నాకు ఒక ఆబ్జెక్ట్ మీద టెక్స్ట్ ఉన్నదండి. లాగిన్ బటన్ మీద టెక్స్ట్ ఉన్నది. దాని మీద ఐడెంటిఫై చేయాలి అంటే // ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ @text ఈజ్ ఈక్వల్ టు డిజైర్డ్ టెక్స్ట్ ఇట్లా రాస్తాం. అంటే ఆ ఆబ్జెక్ట్ మీద అంటూ మీకు టెక్స్ట్ ఉంటే గనక దట్స్ వాట్ ద సింటాక్స్ యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. ఓకే. ఇది మీరు ఫాలో అవ్వాల్సిన సింటాక్స్ మాట. ఓకే. గుడ్ ఎనఫ్. అలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌పాత్‌ని వాడుకుంటా మన యొక్క కోడింగ్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటామండి. ఓకే. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌పాత్స్‌ని మనం యూజ్ చేసుకుంటా ఉంటామన్నమాట. సో, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం మన యొక్క ఎక్స్‌పాత్‌ని మనం పిక్ చేసుకొని వి విల్ బి యూజింగ్ దట్ పర్టిక్యులర్ ఎక్స్‌పాత్స్. అంటే బ్రౌజర్‌లో మీకు ఏదైతే కనిపిస్తుందో దానికి తగ్గట్టుగా ఎక్స్‌పాత్‌ని మనం క్రియేట్ చేసుకొని వి విల్ బి యూజింగ్ దట్ పర్టిక్యులర్ ఎక్స్‌పాత్ మాట. ఓకే. దట్స్ ఫైన్. ఎక్స్‌పాత్స్ కంటూ కొంత ప్రీ డిఫైన్డ్ సింటాక్సెస్ ఉన్నాయండి. సో, లెట్ us సీ దోస్ సింటాక్సెస్ హియర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌పాత్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క సింటాక్సెస్ ఏంటి అన్నది లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఆబ్జెక్ట్‌కి ఏ స్ట్రాటజీ, ఏ టైప్ ఆఫ్ ఉంటే కనుక బ్రౌజర్‌లో మీకు ఇన్స్‌పెక్టర్‌లో ఏ వాల్యూ కనిపిస్తే మీరు ఎక్స్‌పాత్ యూజ్ చేయాలి, దాని యొక్క సింటాక్స్ ఎలా రాయాలి అన్నది. ఇప్పుడు ఆల్రెడీ మనం జెనరిక్ ఎక్స్‌పాత్ సింటాక్స్ రాసాము అండ్ ఎక్స్‌పాత్ యూజింగ్ టెక్స్ట్ కూడా రాసాము. ఓకే. సో, దాన్నే ఇంకొంచెం ఎక్కువ రాయాల్సొస్తది. లెట్ మీ షో యూ దట్. ఓకే.
సో XPath కి అరౌండ్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ సింటాక్సెస్ ఉంటాయి. జస్ట్ 1 సెకండ్, లెట్ మీ పుల్ దట్ into here. XPath. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది XPath కనుక టెక్స్ట్ అట్రిబ్యూట్ ఉంటే ఇట్లా రాయాలి అని అనుకున్నాం. మీకు ఏమైనా రిసోర్స్ ఐడి ఉంది అంటే కనుక డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, దానికి ఏమైనా క్లాస్ ఉంది అంటే కనుక డైరెక్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. అండ్ మీరు ఒకటే లొకేటర్తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కనుక ఐడెంటిఫై చేయాలి అంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్. ఎస్ ఇట్ సెల్ఫ్ దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే కనుక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వస్తాయి, నువ్వు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయాలి అని. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి XPath యూజింగ్ ఏ క్లాస్ అండ్ రిసోర్స్ ఐడి ఆర్ ఎల్స్. సో ఇదిగో ఇప్పుడు చూడండి, మీకు రిసోర్స్ ఐడిలో చాలా టెక్స్ట్ ఉన్నదండి, బట్ అందులో ఒక చిన్న పోర్షన్ మాత్రమే మీరు వెరిఫై చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసేది ట్యాగ్ కంటైన్స్ @రిసోర్స్ ఐడిలో డిజిట్ 5 ఉంటే చాలు. ఇప్పుడు మీకు రిసోర్స్ ఐడి ఏముంటుంది, www డాట్ సంథింగ్ అనే లాస్ట్లో డిజిట్ 5 ఉంటుంది, లేదా మధ్యలో డిజిట్ 5 ఉంటుంది. రిసోర్స్ ఐడి కంటైన్స్ రిసోర్స్ ఐడిలో డిజిట్ 5 ఉంటే చాలు అనే దాని యొక్క మీనింగ్ మాట. అండ్ అట్లానే దీనికే కంకాటినేషన్కి వెళ్ళాలి అంటే రిసోర్స్ ఐడిలో డిజిట్ 5 ఉండాలి అండ్ దాని మీద టెక్స్ట్ 5 ఉండాలి అన్నప్పుడు ఇట్లా రాయాలి. సో ఈ కంటైన్స్ అన్నది మనం ఎక్కువగా వాడతామండి. // నేమ్ ఓపెన్ బ్రేసెస్ కంటైన్స్ @ID comma స్మాల్ పోర్షన్ ఆఫ్ ఐడి. ఓకే, ఏదైతే మీ యొక్క స్మాల్ పోర్షన్ ఉంటుందో ఐడి యొక్క స్మాల్ పోర్షన్ మీరు ఇక్కడ పంపించాలి. అంతేనండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఓకే, ఐడి యొక్క పోర్షన్ మీరు ఇక్కడ పంపించాలి. ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ కంటైన్స్ @ID ఈజ్ ఈక్వల్ టు దిస్ స్మాల్ పోర్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐడి. అంతే, ఇలా ఇస్తే కనుక దాన్ని అది ఐడెంటిఫై చేస్తుంది. అండ్ XPath యూజింగ్ టెక్స్ట్ అండ్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే కనుక సేమ్ లొకేటర్తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కనుక ఉన్నాయనుకోండి, we will identify unique object using index మాట. Index first or index 0, it's going to be the first value like that. Index 1 second value like this. ఈ ఇండెక్స్ ని మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి కంటెంట్ డిస్క్రిప్షన్ అన్న లొకేటర్ ఉంటే కనుక @కంటెంట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు డిలీట్. ఇది ఆండ్రాయిడ్ స్పెసిఫికల్లీ ఉంటుందండి. కంటెంట్ డిస్క్రిప్షన్ iOS లో చాలా తక్కువగా కనిపిస్తుంది అన్నమాట. మీకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి ఓన్లీ క్లాస్ నేమ్ ఉన్నది అనుకోండి, సింపుల్ ఏం చేస్తామంటే కనుక // క్లాస్ నేమ్ అంటాం. ఆటోమేటికల్లీ దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అన్నది ఎనీవేస్ వి విల్ సీ మూవింగ్ అహెడ్ విత్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మాట. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ XPaths మన యొక్క లొకేటర్స్ మీద మనం యూజ్ చేయొచ్చు. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఇన్స్పెక్టర్ సెషన్ ని ఎస్టాబ్లిష్. సో ఇప్పుడు నేను నా రియల్ డివైస్ దీనికి కనెక్ట్ చేశాను నేను, అండ్ స్టార్ట్ సెషన్ అంటున్నాను నా రియల్ డివైస్తో. అండ్ అట్ ద సేమ్ టైం స్టార్ట్ సెషన్ అన్నాం కాబట్టి మీకు క్లారిటీ కోసం జస్ట్ వైజర్ని అయితే ఓపెన్ చేసి ఐ జస్ట్ వాంట్ షో మై డివైస్ ఇన్స్టెన్స్. సో రియల్ డివైస్ ఎట్లాగవుతుంది అన్నది వైజర్లో కూడా చూద్దాం. బట్ నా APM ఇన్స్పెక్టర్ని అయితే లాంచ్ చేస్తున్నాను నేను. సెషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లెట్ us see that thing. సో ఇదిగో వైజర్లో ఈ ఆండ్రాయిడ్ రియల్ డివైస్ AO3ని నువ్వు కనెక్ట్ అవ్వు అంటున్నాము. ఇదిగో డివైస్ రిఫ్లెక్షన్ అయితే వచ్చేసింది. యాప్ కూడా లాంచ్ అయింది డివైస్లో. పర్ఫెక్ట్. సో ఇదిగో చూడండి, మొబైల్లో ఏమో ఈ స్క్రీన్ ఉన్నది, ఇక్కడ వేరే స్క్రీన్ ఉన్నది. దీనికి సింక్ కోసం ఇక్కడ మనం రీఫ్రెష్ బటన్ కొడతాం. ఎప్పుడైతే రీఫ్రెష్ బటన్ కొట్టామో ఆటోమేటికలీ మన మొబైల్లోకి సేమ్ స్క్రీన్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు నేను ఈ దాన్ని క్లిక్ చేయాలి, లేదా కార్ట్ సర్చ్ ఐకాన్ ఉంది చూసారా ఈ పైన, దీని మీద మౌస్ ఓవర్ చేసి క్లిక్ కొట్టాను అనుకోండి, ఇక్కడ నాకు ఐడి లొకేటర్ వచ్చిందండి. చూస్తే కనుక com.package name
చివరాఖరణ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ మొత్తాన్ని కాపీ చేశాను. ఇదిగో చూడండి, ఇదే ఐడి అండ్ ఇదే రిసోర్స్ ఐడి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్‌లో ఇట్లా కామ్ డాట్ ఇంత వాల్యూ ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని కూడా యూ కెన్ యూజ్ ఇట్ యాస్ అన్ ఐడి ప్రాపర్టీ ఆర్ లాస్ట్‌లో ఇది ఉంది చూసారా? స్లాష్ తర్వాత ఉన్న వాల్యూ దీన్నొక్కదాన్నే కూడా వీ కెన్ ట్రీట్ ఇట్ యాస్ అన్ ఐడి. ఫస్ట్ నుంచి మొత్తాన్ని ఐడి అన్నా ఇవ్వచ్చు, దీన్నన్నా ఐడి ఇవ్వచ్చు. ఇదేంది అంటే జస్ట్ ప్యాకేజ్ నేమ్ అండి. మీ యొక్క ప్యాకేజ్ నేమ్ మాట అది. కరెక్ట్‌గా చూస్తే ఇదిగో చూడండి, కామ్ డాట్ ఇదే కదా అది కూడా. ఇదే వాల్యూ అక్కడ మీకు రెప్లికేట్ అయితుంది. ఇదిగో చూడండి, ఈ ప్యాకేజ్ నేమే ఈ ఐడిలో ఇక్కడ వరకు వస్తుంది. వచ్చి చివరాఖరన కాలన్ ఐడి అండ్ ఈ వాల్యూ వస్తుంది. అందుకోసమే ఈ చివరాఖర వాల్యూని మనం ఐడి వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి దీని మీద క్లిక్ చేయాలి. ఓకే. నా ప్రోగ్రామ్ క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతది అంటే, ఇదిగో చూడండి వైజర్‌లో ఈ పర్టిక్యులర్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ ఐకాన్ వచ్చి ఆఫ్‌కోర్స్ ఇందులో ఇది మీకు లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసి లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్. సినారియో 2 సెర్చ్ ఈకామ్. ఈకామ్‌లో సెర్చ్. ఓకే. అండ్ ఇక్కడ ఈకామ్‌లో సెర్చ్ కోసము న్యూ ఇది డెమో 1 కాదు. యాప్ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఈకామ్1. ఈకామ్1.apk అయిపోయింది. అండ్ ఇది అయిన తర్వాత ఆబ్జెక్ట్‌లు ఇయన్నీ క్రియేట్ చేసేసిన తర్వాత ప్రోగ్రామ్‌నైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు దీని లోపల డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రిసోర్స్ ఐడి ఉంటే మనం ఏమి యూజ్ చేయొచ్చు అనుకున్నాం? ఐడిని యూజ్ చేయొచ్చు అనుకున్నాం. సో హియర్ ఇది చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? బై ఐడి డిఫాల్ట్ జెనరిక్ మొబైల్ డ్రైవర్ కానీ లేదా నువ్వు ఎయిదర్ ఇదైనా యూజ్ చేయొచ్చు లేదా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి ఇదైనా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బై డాట్ ఐడి ఆ ఐడి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పెట్టి డాట్ క్లిక్ అయిపోయింది. సో నేను యాజ్ ఆఫ్ నౌ ఈ సినారియోకి ఈ ఒక్కదాన్నే క్లిక్ చేయాలి అనుకుంటున్నా. కంప్లీట్ ఐడిని మొత్తాన్ని కాపీ చేసి నా ప్రోగ్రాంలో అప్డేట్ చేశాను. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి డాట్ క్లిక్. ఓకే, లెట్ మీ రన్ మై స్క్రిప్ట్ అండ్ సీ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందానని. అది ఓపెన్ చేసి దాని మీద సెర్చ్ని క్లిక్ చేసిందా లేదా అన్నది లెట్ us సీ రైట్ నౌ. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లోడ్ అయితే కనుక దెన్ వీ కెన్ రన్ ఇట్. లెట్ us సీ. So that we can run it too. సో రన్ యాజ్ ఎ జావా అప్లికేషన్ అని చేశాను. ఎప్పుడైతే మనం జావా అప్లికేషన్ కింద దాన్ని రన్ చేస్తున్నామో మనం ట్రాక్ చేసుకోవాల్సింది సర్వర్లో ఏమైనా ఎర్రర్ మెసేజ్లు వస్తున్నాయా లేదా చెక్ చేసుకున్నాము అండ్ యాప్ లాంచ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని. సో సమ్హౌ నా డివైస్ మిర్రరింగ్ పోయింది, మళ్ళా వచ్చింది ఇది. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది. లెట్స్ వెయిట్ అండ్ సీ. Action enforced. Okay. చలో డివైస్ కనెక్షన్ పోయేసరికి ఒకసారి రీరన్ చేద్దాము. ప్రయర్ టు దాట్ కమాండ్ ప్రాంప్ట్ ADB స్పేస్ డివైజెస్. ఓకే, డివైస్ అయితే కనెక్ట్ అయ్యే ఉన్నది. లెట్ మీ ట్రై టు రన్ ద స్క్రిప్ట్ అగైన్ అండ్ లెట్ సీ. పోతే కనుక స్క్రిప్ట్ ఎందుకు ఫెయిల్ అయింది కూడా చూద్దాం. ఓకే, దట్స్ ఫైన్.
సో ఈసారి ఇఫ్ యూ కెన్ సీ రైట్ నా ఎర్రర్ అయితే వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? Unable to create a new remote session, server log, unknown unversified exception. Could not proxy the remote server. Original error, socket hangup. Socket hangup అన్నది యూజువల్ గా మనకి వచ్చే ఎక్సెప్షన్ అంటే. ఈ సాకెట్ హ్యాంగప్ మనకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ మీ యొక్క ఇన్స్పెక్టర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ప్రోగ్రామ్ని రెండిటిని కూడా, సో మీ యొక్క సర్వర్ని రెండిటిని కూడా క్లోజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్లీ క్లోజ్ చేసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సాకెట్ హ్యాంగప్ అంటే కనుక మీ యొక్క ప్రోగ్రామ్కి కొన్ని సెషన్స్ అన్నది అలకేట్ చేస్తుంది. ఆ సెషన్స్ అన్ని నా దగ్గర అయిపోయినాయి, ఇంకేమీ లేదు నీ ప్రోగ్రామ్కి అలకేట్ చేయడానికి అన్న మీనింగ్ వచ్చిన దాన్ని మనం సాకెట్ హ్యాంగప్ ఎక్సెప్షన్ అని చెప్పేసి అని అంటామన్నమాట. ఓకే, ఈ సాకెట్ హ్యాంగప్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ మనం డిఫరెంట్ స్టెప్స్ ఫాలో అయ్యి వాటిని రిజాల్వ్ చేసుకుంటా ఉండాలి. బట్ ఎనీవేస్ అవి ఫస్ట్ అండ్ ఈజియెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇదండి. సో ఫస్ట్ అండ్ ఈజియెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఈ సర్వర్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రీస్టార్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటికలీ ఈ సాకెట్ హ్యాంగప్ అన్నది పోతుంది. ఓకే, సాకెట్ హ్యాంగప్ అన్నది పోతుంది. అలా కనుక పోకపోతే దెన్ దేర్ వుడ్ బి అన్ అనదర్ సొల్యూషన్ టు. సో ఫస్ట్ అయితే మాత్రం వీ నీడ్ టు ట్రై దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, దట్స్ ఫైన్. సో సర్వర్ని అయితే రీస్టార్ట్ చేశాను. మళ్ళా ప్రోగ్రామ్కి వచ్చి లెట్ మీ రీట్రై దిస్ ఎగ్జిక్యూషన్. ఇంకా కనుక మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయితే, ఈసారి కూడా సెషన్ ఎస్టాబ్లిష్ చేయకపోతే దెన్ దేర్ ఈజ్ ఎ డిఫరెంట్ వర్క్ అరౌండ్ అనమాట. ఈ సాకెట్ హ్యాంగప్కి 2 to 3 వేస్ ఉంటాయండి. మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే సాకెట్ వచ్చిందంటే 3 వేస్. ఓకే, లెట్ మీ లిస్ట్ డౌన్ ద సొల్యూషన్స్. సాకెట్ హ్యాంగప్, ఈ సాకెట్ హ్యాంగప్ వచ్చినప్పుడు ఫస్ట్ రీస్టార్ట్ యువర్ APM సర్వర్. ద సెకండ్ వన్, you need to run 2 commands in the command prompt. 2 commands command prompt లో రన్ చేయాలి. లాస్ట్ రీస్టార్ట్ ద మిషన్. ఇంకేది పని చేయకపోతే కనుక రీస్టార్ట్ ద మిషన్ అన్నది ఇంకొక ఆప్షన్. సో ఇప్పుడు ఇక్కడ మనం రన్ చేయాల్సిన కమాండ్స్ ఏంది అంటే కనుక ADB. ఓకే, లెట్ మీ డైరెక్ట్లీ రన్ ఇట్. ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ADB uninstall io.apm.ui automator2.server. UI automator2 సర్వర్ని అన్ఇన్స్టాల్ చెయ్యు అని చెప్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం server.test, ఈ 2 కమాండ్స్ని కూడా మనం ఖచ్చితంగా మనం చేయాల్సిందేనండి. ఎప్పుడైతే మీకు సాకెట్ హ్యాంగప్ ఎక్సెప్షన్ వస్తుందో ఈ కమాండ్ 1, ఇది ఒక కమాండ్ 1 అండ్ ఇది ఒక కమాండ్ 2, ఈ 2 మీకు రన్ చేసినప్పుడు సక్సెస్ అని వస్తుంది. సో ఇట్ మీన్స్ అది అయినట్టు, సక్సెస్ అయినట్టు. ఇప్పుడు లెట్ మీ ట్రై టు రన్ దిస్ స్క్రిప్ట్. ఓకే, రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అండ్ లెట్ us see right now. ఓకే, ఈసారి సాకెట్ హ్యాంగప్ వస్తుందా లేదా? యూజువల్లీ ఉన్న సొల్యూషన్స్ లో దిస్ ఈస్ ద సెకండ్ సొల్యూషన్. అఫ్ కోర్స్ ఇంకా లాస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి సిస్టమ్ రీస్టార్ట్ చేయడం అన్నది లాస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఓకే, సాకెట్ హ్యాంగప్ కి ఇవి యూజువల్ సొల్యూషన్స్. ఓకే, సో ఇది ఇప్పుడు చూడండి, అప్లికేషన్ లాంచ్ అయ్యింది, ఇంతకు ముందర వరకు లాంచ్ అవ్వలేదు, ఇప్పుడు అప్లికేషన్ లాంచ్ అయింది అండ్ సెర్చ్ దాని మీద క్లికింగ్ కూడా జరిగిందండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో ఇట్ మీన్స్ మనకి సాకెట్ హ్యాంగప్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఈ 2 కమాండ్స్ని యూస్ చేస్తే ఆటోమేటికల్లీ అది రిజాల్వ్ అవుతుంది. సి వన్ థింగ్ అండి, మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు 1% ఇష్యూస్ రాయట్లేదు అంటే అదేం పెద్ద మేజర్ చంక్ కాదండి. మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ మనం నేర్చుకునేటప్పుడే వస్తే మనకుండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ సొల్యూషన్స్ ఏంటి అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. యూజువల్లీ ఇప్పుడు మీరే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతా ఉంటే సాకెట్ హ్యాంగప్ వస్తే ఏం చేస్తా ఉంటారు? సో ఫస్ట్ సర్వర్ని రీస్టార్ట్ చెక్ చేసి ట్రై చేస్తా, పని చేయకపోతే కమాండ్ ప్రాంప్ట్లో ఈ 2 అన్ఇన్స్టాల్ కమాండ్స్ పెడతా, ఆ తర్వాత కూడా వర్క్ అవ్వకపోతే ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేస్తా, ఆటోమేటికల్లీ పనిచేస్తుంది అంటాం. అంటే మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి ఇష్యూస్ వస్తే వాటికి ఏ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలో కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ద టూల్ అన్నమాట.
ఓకే, ఎనీవేస్ డన్ ద డీల్. సో ఇట్లాగా మనం ఐడి లొకేటర్ని యూస్ చేసుకుని చేసాం. సో మీకు ఇచ్చే ఒక స్మాల్ సినారియో అంటే మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తున్నా ప్రాక్టీస్ చేయడానికి. ఏంటి అంటే ఇదే ఈ కామర్స్ అప్లికేషన్లో ఇప్పుడు నేను ఇక్కడ ఈ సర్చ్ టెక్స్ట్ ఫీల్డ్ని, ఈ సర్చ్ బటన్ని క్లిక్ చేసా. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్లో కర్సర్ అయితే హైలైట్ అవుతుంది కదా, ఇక్కడ మీరు ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయండి. మేబీ సమ్ వాల్యూ ఏదో ఒకటండి. ఎస్ఓ అని ఎంటర్ చేసి కింద వస్తున్నాయా లేదా చెక్ చేయండి. దట్స్ ఇట్. ఏదో ఒకటి మీరు మీ యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేయండి. ఓకే, డన్.